న్యూస్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ ములుగు జిల్లా ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క సరదాగా యువతతో డీజే టిల్లు పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. దీంతో అక్కడ యువత కేరింత కొడుతూ ఈ సంఘటనను ఆనందంగా ఆస్వాదించారు. ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు త్రీకరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్న మంత్రి సీతక్క విద్యార్థుల యువతతో కలిసి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమం తర్వాత అధికారులతో మాట్లాడిన సీతక్క ప్రభుత్వ పథకాల అమల్లో తప్పు చేస్తే చర్యలు తప్పవనే తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సస్పెన్షన్తో పాటు సర్వీస్ నుంచి కూడా తొలగిస్తామని ఆమె పేర్కొన్నారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, స్కీముల అమల్లో విచక్షణ మానవత్వం మరవద్దని ఈ సందర్భంగా ఆమె అధికారులను గుర్తు చేశారు. మంచిర్యాలలో వృద్ధురాలకి పింఛను ఆపడంపై ఫైర్ అయిన ఆమె ఇష్టారీత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మీద రుద్దితే కఠిన చర్యలు తప్పవని సుతిమెత్తగా హెచ్చరించారు.